బ్రో ఇప్పుడు ఒక సినిమాకి సంబంధించి ఏదైనా ఒకటి కాపీ కొట్టిరు అంటే ఏమన్నా అనుకోవచ్చు, కానీ ప్యాటర్న్ కూడా కాపీ కొడుతున్నారు. ఎవరు అంటే పుష్ప సినిమా వాళ్ళు. వీళ్ళు ఒకటి చేస్తే మేము అదే ప్లేస్ లో ఇంకోటి చేస్తాం. రీసెంట్ గానే బీహార్ లో మేము టీజర్ లాంచ్ చేస్తాము అంటే వీళ్ళకి అక్కడ ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు. ఎందుకు అట్లా కావాలని అంటే గేమ్ చేంజ్ అని కాపీ కొట్టడము, వాళ్ళు ఏం చేస్తే మేము అది చేస్తాము అనుకోవడం, ఇంక్లూడింగ్ టైమింగ్ లో కూడా ట్రైలర్ రిలీజ్ చేసే టైంలో కూడా సేమ్ టైంలో రిలీజ్ చేస్తున్నారట. ఇలా ఎందుకు కావాలని చేస్తున్నారు? అంటే ఏం లేదు, సింపుల్ థింగ్. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు ఏంటంటే తెలుగు ఏపీటీఎస్ వరకు వాళ్ళు చూసుకుంటున్నారు, మిగిలిన చోట అందరికి అప్పచెప్పేశారు అనమాట. ఏది బాక్స్ ఆఫీస్ పరంగా ఇప్పుడు ప్రమోషన్స్ కి ఎంత ఖర్చు పెట్టాలి ఏంటి, దేశవ్యాప్తంగా దీన్ని వరల్డ్ వైడ్ తీసుకెళ్లాలంటే ప్రమోషన్స్ ఖర్చు మొత్తం వీళ్ళ చేతిలోనే ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళకి ఒక గైడెన్స్ లేదు, ఎందుకంటే వాళ్ళు దగ్గర దగ్గర 2018 ఆ టైంలో వచ్చారు. సో దిల్ రాజు గారు ఏంటంటే ఎప్పటి నుంచో పాతిపోయినారు కాబట్టి వాళ్ళ టైం అట్లా, ఆయన టైం అట్లా ఉంది. సో ఆయన చేతిలో ఉంది ప్రమోషన్స్ కింగ్ శంకర్ గారు. సో శంకర్ గారు ఈ రోజు లుక్ వదులుతామంటే ఈ రోజు ఆ లుక్ వదులుతారు. వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా, ప్రతి ఒక్క ఫోటో కూడా గేమ్ చేంజర్ నుంచి ప్రతిదీ క్లిక్ అయింది. ఇది బాగాలేదు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. టీజర్ గానీ, ఫొటోస్ గానీ, మాస్ పోస్టర్స్ గానీ, లవ్ పోస్టర్స్ గానీ, సాంగ్స్ గానీ, ప్రతిదీ కూడా శంకర్ గారు ఎప్పుడు వదలాలో ఆయనకు తెలుసు, ఏ టైంకి వదలాలో ఆయనకు తెలుసు. సో ఖచ్చితంగా ఆయన ఒక స్టెప్ ఫార్వర్డ్ ఉంటాడు ప్రమోషన్ లో. ఆయన ఇంట్రెస్ట్ పెట్టి ఇంకా దిగితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మన టీజర్ కూడా రాలేకపోతున్నా అని చెప్పారు, ఎందుకంటే మూవీ వర్క్ జరుగుతుంది, ఖచ్చితంగా నేను ఎడిటింగ్ కంప్లీట్ చేసినాక బయటకు వస్తా అని చెప్తున్నారు ఆయన. సో మరి ఎక్స్పెక్టింగ్ ట్రైలర్ లాంచ్ కైనా ఈవెంట్ కైనా ఆయన వస్తారని చెప్పి. సో ఆ డైరెక్టర్ ఆ హీరో ఇద్దరు ఒక ఫ్రేమ్ లో కనపడితే, ఇద్దరు స్పీచెస్ కానీ జరిగితే అది బిగ్ ప్రమోషన్ అవుతుంది సినిమాకి. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గారిని పిలుస్తారు, గేమ్ చేంజర్ రిలీజ్ ఈవెంట్. ఎందుకు అంటే శంకర్ గారు హార్డ్ కోర్ ఫ్యాన్ చిరంజీవి గారికి తెలుగు. సో ఆయన ఖచ్చితంగా ఆయనతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుని ఆయన కుదరక ఈ రోజుకి చరణ్ గారితో కుదిరింది చేస్తున్నారు అనమాట. సో ఆయన ఖచ్చితంగా చిరంజీవి గారిని పిలుస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అట్లాగే పుష్ప 2కి వచ్చేసరికి ఏంటంటే అది ఆల్రెడీ హిట్ ఫ్రాంచైజ్. ఇప్పుడు దాన్ని ఎట్లా తీసుకెళ్ళాలి, దానికి అసలు తీసుకెళ్ళకపోయినా చూసేవాళ్ళు చూస్తారు సినిమా. సో అంత ప్రొడక్షన్ గా వాళ్ళ బాధ్యత కాబట్టి, ప్రమోషన్ చేయాలి కాబట్టి వాళ్ళు ఈ ప్యాటర్న్ ఫాలో అయిపోతున్నారు. సో ఇంకేదన్నా బెటర్ గా రీచ్ వచ్చింది అనుకోండి, ఒక చిన్న సినిమా గానీ, ఇంకో పెద్ద సినిమా గానీ, సో ఆ కైండ్ లో వెళ్తారు అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ దేవరా కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, వాళ్ళు ఏం చేశారో చూస్తారు, ఈ మూవీ ఏం చేశారో చూస్తారు, ఇంకా వేరే హిందీ మూవీస్ ఏం చేశారో చూస్తారు. ఆ కైండ్ లో వీళ్ళు దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసి, ఇప్పుడు మీరు ఇంత సెట్ వేస్తే వీళ్ళు ఇంత పెద్ద సెట్ వేస్తాం అన్నట్టుగా ఆ ప్యాటర్న్ ఫాలో అయ్యి ఇంకొంచెం గ్రాండ్ స్కేల్ లో చేస్తున్నారు పుష్ప 2. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు గేమ్ చేంజర్ కంటే హైప్ కావాలి, బికాజ్ ఎందుకంటే అది ఫస్ట్ ఇప్పుడే వస్తుంది. దానికంటే ఒక ముందు ఒక 2-3 పార్ట్లు వచ్చినాయి అంటే లేదు, ఇప్పుడే వస్తుంది. అది మళ్ళీ 6 years తర్వాత వస్తున్నారు. పుష్ప పార్ట్ 1 కి సంబంధించి మనం చూసినాము, అది హిట్ అయింది, దానికంటే ఒక హిట్ టాక్ ఉంది. ఇప్పుడు పార్ట్ 2 వచ్చిందంటే ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు, హై ఎక్స్పెక్టేషన్స్. మరి దానికి ఎందుకు కాపీ కొట్టడం ప్రమోషన్స్ పరంగా? నార్మల్ గానే వాళ్ళని కాపీ అని వాళ్ళు అనుకోరు మాక్సిమం, ఎందుకంటే ఆ ప్యాటర్న్ ఇది బాగుంది కదా. అంటే ఇప్పుడు దేవరాది ఈవెంట్ ప్లాన్ చేశారు గట్టిగా, సో అది జరగలేదు. సో దానికి అప్పుడు ఏమన్నారు అంటే ఇది కావాలని మూవీ వాళ్ళు చేసిన ట్రిక్, ఎందుకంటే సింపతి గెయిన్ చేయడానికి ఈవెంట్ ఉందని చెప్పి లేకుండా చేయడం అనేది చెప్పి అట్లా చేశారన్నారు. సో దీని తాలూకా అలాంటి ఏం జరగలేదు. కానీ ఇన్ కేస్ వీళ్ళు అట్లా ఫాలో అవ్వాలి ప్రీ రిలీజ్ ఈవెంట్ కంటే అవ్వచ్చు, ఎందుకంటే పెట్టినట్టు పెట్టి తర్వాత అరే దాని గురించి టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుంది. అది నెగిటివ్ గా అయినా పాజిటివ్ గా అయినా సినిమా 10వ తారీఖు వస్తుంది, జనాల్లో నోట్ అవుతుంది. వాళ్ళకి కావాల్సింది అది. సినిమా అటు ఇటు డేట్లు మారి December 15 ఫిక్స్ అయింది. సో ఇప్పుడు ఆ డేట్ ని జనాల్లో క్లాక్ చేయాలంటే వీళ్ళు ఖచ్చితంగా ప్రమోషన్స్ లో అవతల వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని కొంచెం బిగ్ గా చేయడం వీళ్ళు నేర్చుకున్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏం జరుగుతుందంటే డిఎస్పీ గారు కాదు, మ్యూజిక్ గారు తమన్ గారు అని చెప్పి వచ్చిందనమాట. సో అదొక దాని వల్ల కూడా నెగిటివిటీతో మూవీ ముందుకెళ్తుంది. సో పుష్పకి ఏంటంటే మాక్సిమం ఆఫ్ నెగిటివ్ మైండ్ సెట్ నడుస్తుంది అందరిలో. సినిమా బాగుంటుంది, సినిమా అయితే బాగుంటుంది. సో వీళ్ళు ఇంకా ప్రొడక్షన్ వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే ప్రతిదీ రిజిస్టర్ అయితే చేయాలి జనాలకి, నెగిటివ్ ఆర్ పాజిటివ్ సినిమా జనాలకి రీచ్ అవ్వాలనేది వాళ్ళ తాపత్రయం. సో దానికోసం ఏ స్టెప్ లో ఎక్కడ ఇప్పుడు ఇక్కడ ప్రమోషన్ జరుగుతుంది అంటే దానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఆటోమేటిక్ గా. చిన్న బ్రాండ్ లో అయినా సరే, చిన్న మూవీలో కానీ, గ్రేమ్ లో కానీ. ఇప్పుడు నాకు తెలిసి ఒక 2 months నుంచి ప్రతి థియేటర్ ఏపీటీఎస్ లో ప్రతి థియేటర్ ప్లే అవుతుంది పుష్ప టీజర్. సో అంత గ్రౌండ్ లెవెల్ ప్లానింగ్ తో దిగారు అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఎవ్వరు చేయరు. దిల్ రాజు గారికి మొన్న ఇప్పుడు ఫస్ట్ హాఫ్ చూసారంట ఆయన, ఇది రా ఫుటేజ్. సో మరి ఆయనకి శంకర్ గారు ఇంత ఘోరంతా కూడా బయటకు పెట్టట్లా, ఆయన రెడీ అయ్యేదాకా. రెడీ అయినాక ఆయనకు చూపించి ఆయన హీరో గారికి చూపించి ఇట్లా జరుగుతుందని తెలుస్తుంది. సో ఖచ్చితంగా శంకర్ గారు
అది మైండ్ ఆయన మాత్రం పనిచేస్తారు ఇక్కడ ప్రమోషన్ కి. ఓకే ఇక్కడ ఏంటంటే ఇంకొక టీం ఉంది, అల్లు అర్జున్ గారికి ఒక టీం ఉంది, మైత్రి వాళ్ళు బడ్జెట్ పెడతారు దేనికి చేయాలన్నా, వాళ్ళ స్ట్రాటజీస్ వీళ్ళ బడ్జెట్ కలిపి పుష్ప 2 లాంగ్ చాలా పెద్దగా వెళ్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఒక్కళ్ళే ఉన్నారు చరణ్ గారి వెనకమాల శంకర్, హిట్ ఆర్ ఫ్లాప్ ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఓకే ఇది కానీ ఫ్లాప్ అయితే శంకర్ గారికి ఖచ్చితంగా కెరీర్ ఉంటుందని తెలుసు. చరణ్ గారికి ఏంటంటే నెక్స్ట్ ఇంకో 2-3 లైనప్లు ఉన్నాయి పెద్ద పెద్ద. సో ఖచ్చితంగా ఇది శంకర్ గారికి ఒక ఎగ్జామ్ బిగ్గెస్ట్ కంబ్యాక్ అవుతుంది, ఎగ్జామ్ అని చెప్పొచ్చు. మాక్సిమం ఒక హిట్ పడుతుంది అంతే. సో ఓవరాల్ గా చూసుకుంటే జస్ట్ ఇది ఒక ఏదన్నా పబ్లిక్ స్టంట్ లానే చేస్తారు తప్పించి కావాలనైతే ఏమి చేయట్లేదు అంతే కదా. ఓకే డన్.